Moto Edge 50 Pro ఈరోజు అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ మాట్లాడుకుందాం ఈరోజు. సో ఈ కలర్ యాక్చువల్గా మూన్ లైట్ పర్ల్ అనేసి. సో ఈ కలర్ మాత్రం మనకి ఫస్ట్ 8th సేల్కి వచ్చిందనమాట. ఆ రోజు నేను కొన్నాను అరౌండ్ ఒక 28,000కి ఫ్లిప్కార్ట్లో 7 PM కొన్నాను అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ డేకి ఈ కలర్ అయితే సేల్కి తీసుకురాలేదనమాట. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్ నేను ఆఫ్టర్ రివ్యూ తర్వాత సేల్ చేస్తాను. ఎవరికైనా ఈ ఫోన్ కావాలి ఇంట్రెస్ట్గా ఉంటే కింద మీకు ఒక నెంబర్ డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఇది సేల్ మాత్రమే, గివ్ అవే అనుకోకండి. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ మాత్రమే, కాల్స్ వెళ్ళదు. సో ఫర్దర్గా మాట్లాడుకో మనం ప్రొసీడ్ అవుదాం. బాక్స్ చూసుకుంటే మొత్తం ఇది మన పేపర్ తయారు చేశాను అనమాట. అండ్ బాక్స్ ఓపెన్ చేసుకుంటాను. ఇంకో కాటన్ బాక్స్ ఉంది, దాని లోపల మనకి బ్యాక్ పౌచ్, ఇది పౌచ్ కాదు బ్యాక్ కవర్, ఇది ప్లాస్టిక్తో బిల్డ్ అయి ఉంటుంది. సో ఈ కవర్ని మాత్రం మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సైడ్స్ అంతా కూడా మనకు కవర్ అవ్వదు. సో ఖచ్చితంగా వేరే పౌచ్, బెటర్ పౌచ్ వాడండి. ఇదంతే, అంత క్వాలిటీగా అయితే ఖచ్చితంగా లేదు. ఫోన్ పక్క పెట్టే చూస్తే నెక్స్ట్ 68 వాట్ ఛార్జర్ మనకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పీ టైప్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట బాక్స్లో మాత్రం. నెక్స్ట్ ఫోన్ ఒక ఓవర్ చూసుకుంటే బాటమ్ సైడ్ వచ్చేసి టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ స్పీక్ ఉంది, అండ్ సిమ్ ట్రే ఉందన్నమాట. ఆ సిమ్ ట్రే ఓపెన్ చేసుకుంటే 2 మైక్రో సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు అనమాట మీరు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏం లేదు, యాంటీనా బ్యాచ్ మాత్రం కనబడిస్తుంది అనమాట. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్ కనబడిస్తుంది మనకి. అండ్ టాప్ సైడ్ చూసుకుంటే డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ కనబడిస్తుంది అనమాట, ఎందుకంటే ఈ ఫోన్ మనకు డాల్బీ అట్మాస్ వస్తుంది కాబట్టి టాప్ సైడ్ డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో ఎటువంటి IR బ్లాస్టర్ ఏం ప్రొవైడ్ చేయడం లేదు. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇది మ్యాట్ ఫినిష్తో వస్తుంది. ఇది వాళ్ళు హ్యాండ్ మేడ్ అని చెప్తున్నారు, బట్ బాగుంది, ఫీలింగ్ అయితే బాగుంది కొంచెం మనకి ఆ మ్యాట్ ఫినిష్ మాత్రము. అండ్ 3 కెమెరాలు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు, అండ్ డ్యూయల్ ఫ్లాష్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు 1 by 1 గా ఈ ఫోన్ స్పెక్స్ చూసుకుంటే ఫస్ట్ చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే 1.5K రెజల్యూషన్తో POLED డిస్ప్లే ఇస్తున్నారు అనమాట. అరౌండ్ ఒక 144 Hz ఉంటుంది రిఫ్రెష్ రేటు. సో డిస్ప్లే కలర్స్ చాలా పంచేరుగా ఉంది, చాలా బాగుంది. నేను అవుట్డోర్లో ఈరోజు నిన్న వచ్చింది ఈ ఫోన్ యాక్చువల్గా నాకు. సో నైట్ నేను రికార్డ్ చేయలేదు కొంచెం ప్రాబ్లం వల్ల. సో నేను బయట తీసుకెళ్ళి ఈరోజు మార్నింగ్ కూడా కెమెరాస్ కోసం బయట తీసుకెళ్ళినప్పుడు కానీ నాకు ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ డిస్ప్లే విజిబిలిటీ, షార్ప్నెస్ ఎక్సలెంట్గా ఉంది డిస్ప్లే మాత్రం. అండ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది ఇది యాక్చువల్గా. సో చాలా బాగుంది డిస్ప్లే డిపార్ట్మెంట్ మాత్రం. నేను ఫర్దర్గా మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం ఫుల్ రివ్యూలో డిస్ప్లే క్వాలిటీ కానీ విజిబిలిటీ కానీ ఎలా ఉందని చెప్పేసి. ఇదంతా నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. నెక్స్ట్ కమింగ్ టు ప్రాసెసర్. నేను మన ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 7,77,000 దాకా వచ్చింది ఆండ్రాయిడ్ స్కోరు. అండ్ CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా నేను రన్ చేశాను, అరౌండ్ ఒక 74% దాకా వచ్చింది. సో CPU థ్రోట్లింగ్ టెస్ట్ క్వైట్ తక్కువ వస్తుంది. నేను మళ్ళీ కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి మీకు ఫుల్ రివ్యూ అప్డేట్ చేయడం ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే నేను బయట అవుట్ సైడ్ ఈవినింగ్ టైంలో నేను కెమెరా యూస్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం చేతిలో వామ్ అనిపించింది. సో నేను వెంటనే ఆ టెంపరేచర్ కానీ చెక్ చేసిన మాత్రం 40 degrees ఇచ్చింది అనమాట. ఇది సమ్మర్ టైము, చాలా టెంపరేచర్స్ అయితే రైజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఇది అల్యూమినియం బాడీతో వస్తుంది కాబట్టి మీకు అది కొంచెం లైట్ వామ్గా ఉన్నా కూడా మీకు చేతికి హీట్గా ఫీల్ అవుతారు. టెన్షన్ తీసుకోకండి. సో నేను టెస్ట్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తాను ఫుల్ రివ్యూలో. ఏమైనా హీటింగ్ 45 degrees దాటిందంటే మాత్రమే మనకి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉందన్నమాట. బట్ ఓకే, సో ప్రజెంట్ అయితే నాకు 40 degrees మ్యాక్సిమం రీచ్ అయింది. అదే కెమెరాస్ టెస్ట్ చేస్తున్నప్పుడు 4K రికార్డింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే నాకు రీచ్ అయింది అనమాట. నేను ఆండ్రాయిడ్ స్కోర్ టెస్ట్ చేసినప్పుడు కానీ, CPU థ్రోట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు కానీ, గేమింగ్ కూడా ఆడినాను నేను. అరౌండ్ ఒక 57 FPS ఒక లివిక్ మ్యాచ్ ఏమో అన్నాను, మీకు పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. అరౌండ్ ఒక 57 FPS మనకు కాన్స్టెంట్గా ఫ్రేమ్ రేట్ అనేది మెయింటైన్ అయిందనమాట. ఓకే, మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అన్ని నీకు ఫుల్ రివ్యూలో అప్డేట్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కెమెరాస్. ఇది కెమెరా చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా ఉంది, అండ్ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ 10 MP టెలిఫోటో కెమెరా. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 50 MP ఫ్రంట్ కెమెరా ఇస్తుంది అనమాట. ఓకే, సో బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా ఏదైతే ఉందో నైట్ టైంలో కానీ డే టైంలో కానీ చాలా మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంది. నాకు ఇక్కడ మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇది ఇనిషియల్ ఇంప్రెషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్. సో అల్ట్రా వైడ్ యాంగిల్ ఇక్కడ మనం అనుకున్నంత గొప్పగా అయితే లేదని చెప్పుకోవచ్చు. బట్ ఓకే, మేనేజ్ ఆ 8 MP కన్నా ఈ 13 MP లాట్ బెటర్ మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ 10 MP టెలిఫోటో. సమ్ టైమ్స్ ఫోకసింగ్ ఇష్యూ ఉంది 10 MP టెలిఫోటోస్లో. ఓకే, సో అవన్నీ పక్క పెట్టేసి పోర్ట్రేట్ షాట్స్ అసలు 85mm అని ఇచ్చారు. వాళ్ళు ఫోకల్ లెంత్ ఇచ్చింటారు మనకి 24mm, 50mm, 35mm అనేసి, అండ్ 85mm అని చెప్పేసి. 85mm మీరు ప్లస్ చేశారంటే 3x పోర్ట్రేట్ షాట్స్ తీసుకుంటుంది అనమాట. మనకి టెలిఫోటో లెన్స్ నుంచి పోర్ట్రేట్ షాట్స్ వస్తుంది అనమాట. ఓకే, ఎక్సలెంట్గా ఉంది. అసలు రియల్మీ 12 Pro వచ్చింది కదా, ఛాన్స్ లేదు దీని ముందర అది పనికి కూడా రాదు, అంత బాగా వస్తుంది. ఫొటోస్ మాత్రం చాలా బాగుంది, ఫొటోస్ క్వాలిటీ మాత్రం. నేను టెస్ట్ మీకు కొన్ని పిక్చర్స్ డిస్ప్లే చేస్తూ ఉంటాను చూడండి, పోర్ట్రేట్స్ మాత్రం ఛాన్సే లేదు. నేను ఏమో అనుకున్న మోటోని వీళ్ళు ఏమో ఫ్యాంటమ్ కలర్ అంటున్నారు, ఆ సర్టిఫికేషన్ అంటున్నారు, ఎట్లా తీసుకొస్తారనేసి. నేను టెస్ట్ చేస్తాను, నాకైతే కొంచెం ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నేను టెస్ట్ చేసి మీకు ఫుల్ అప్డేట్ చేస్తాను. కాదు, కెమెరా రివ్యూ చేద్దాం దీని గురించి స్పెషల్గా మనం. అండ్ వీడియో క్వాలిటీ
సో 4K 30 APSలో అల్ట్రా వైడ్ యాంగిల్లో రికార్డ్ చేయొచ్చు, మెయిన్ సెన్సార్లో రికార్డ్ చేయొచ్చు, టెలిఫోటో లెన్స్లో. అండ్ ఇంకొకటి ఏమంటే అట్ ఏ టైం నువ్వు రికార్డింగ్ చేస్తూనే అల్ట్రా వైడ్ యాంగిల్ నుంచి మెయిన్ సెన్సార్ నుంచి టెలిఫోటో లెన్స్కి ఇవన్నిటికి మనం స్విచ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఒక మంచి థింగ్. అది బడ్జెట్లో తీసుకురావడం మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకు ఇది. సో ఓకే, ఫర్దర్గా నేను ఖచ్చితంగా ఫుల్ రివ్యూ టెస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఈ కెమెరాస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. బట్ చెక్ చేసి ఖచ్చితంగా మీకు కెమెరా రివ్యూ మాత్రం మోస్ట్ ప్రాబుల్ 1 or 2 days తీసుకోవడానికి రెడీ చేస్తాను. నాకైతే కెమెరాస్ చాలా ఇంప్రెస్ చేస్తాను. ఈ ఫోన్ మాత్రం టెస్ట్ చేసి అప్డేట్ చేస్తాను నేను. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్. సో బ్యాటరీ తీసుకుంటే దీంతో మనకి 4500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అరౌండ్ ఒక 68 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 30 to 35 minutes దాకా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో నేను బ్యాటరీ ఛార్జింగ్ టెస్ట్ చేస్తాను కానీ డ్రైవింగ్ టెస్ట్ చేయలేదు. సో మీకు ఫుల్ రివ్యూ అప్డేట్ చేస్తాను మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే, సో 68 వాట్ ఛార్జర్ని బాక్స్లో ఇవ్వడం ఓకే, బట్ ఓకే 68 వాట్ ఛార్జర్ తక్కువ ఏం కాదు మనకి. కానీ ఏమంటే ఇక్కడ మెయిన్ మన మైండ్లో పెట్టుకోవాల్సింది ఏమంటే 4500 mAh ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎన్ని అవర్స్ మనకి స్క్రీన్ టైం వస్తుందని చెప్పేసి చూడాలి. ఖచ్చితంగా నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు OS డిపార్ట్మెంట్. ఇంత మనకి మోటో UI కొత్తగా తీసుకొచ్చారు. సో బాగుంది, కొంచెం కొత్త కనబడిస్తుంది కానీ పెద్ద నోటీసబుల్ చేంజెస్ అయితే ఏం లేదు. అండ్ దీంతో వాళ్ళు మనకి మామూలుగా Xiaomi ఫోన్స్లో కంట్రోల్ సెంటర్ ఉంటుంది కదా, దీంతో మనకి ఇంక్లూడ్ చేసినారనమాట మోటో ఫోన్స్లో. సో అది డిఫాల్ట్గా మన నార్మల్దే వస్తుంది, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్ చేసుకోవాలి కంట్రోల్ సెంటర్ని. బట్ ఓకే, అండ్ యాంబియంట్ సెన్సార్ అని చెప్పేసి, అండ్ ఫింగర్ ప్రింట్కి డిఫరెంట్ యానిమేషన్స్, సో కలర్ ఏ వాల్పేపర్స్ అని చెప్పేసి చాలా యాడ్ చేశారు. అండ్ ఇంకొకటి మోస్ట్ అప్రిషియేటింగ్ ఏంటంటే మోటో వాళ్ళు 3 ఏళ్ళు మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, 3 years వాయిస్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్, సో మెయిన్గా మన 2 things మన మోటోని అవాయిడ్ చేయడానికి టూ థింగ్స్ ఏంటంటే ఒకటి వచ్చి అప్డేట్స్ అండ్ నెక్స్ట్ కెమెరాస్. సో కెమెరాస్ నాకు ఇంప్రూవ్ చేసినట్టే అనిపిస్తుంది. సో అప్డేట్స్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 14 ఉంది, ఆండ్రాయిడ్ 15 అన్ని డివైస్కి వచ్చిన తర్వాత ఈ డివైస్కి ఎంత ఫాస్ట్గా వస్తుంది అనేది ఇంపార్టెంట్. 3 ఏళ్ళు ప్రామిస్ చేశారు, బట్ ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుని వస్తారనేది ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా చూద్దాం. ఇది ఇంప్రూవ్ చేశారంటే మాత్రం ఈ ప్రైస్ బ్యాక్అవుట్ ఉన్న చాలా చైనీస్ ఫోన్స్ని ఇది డామినేట్ చేస్తుంది, షూర్గా చెప్తాను నేను. బట్ ఓకే, ఎలా ఉండబోతుంది అనేది అది మోటో చేతుల్లోనే ఉంటుంది అనమాట. అండ్ అదర్ ఫీచర్స్ చూసుకుంటే దీంతో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే IP68 వాటర్ రేషన్తో వస్తుంది. అండ్ బాడీ కూడా ఇది అల్యూమినియం బాడీతో వస్తుంది అనమాట. ఈ ప్రైస్ బ్యాకెట్లో ఈ 3 things నాకు కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. ఓకే, మోటో డిడ్ వెరీ గుడ్ జాబ్ నిజంగానే. ఈ ప్రైస్ బ్యాకెట్కి ఈ ఫోన్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఫోను. బట్ వెయిట్ చేయండి, ఇది టెస్ట్ చేయాల్సిన చాలా కేటగిరీస్ ఉంది. హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉందా, బ్యాటరీ ఇష్యూస్ ఏమైనా ఉందా, కెమెరాస్ ఎలా ఉంది, అన్నీ టెస్ట్ చేసి నేను ఫుల్ అప్డేట్ చేస్తాను. సో 1 or 2 days నాకు ఇది చేయడానికి కుదరదు, 1 week నాకు టైం ఇవ్వండి. సో నేను టెస్ట్ చేసి మీకు ఫుల్ అప్డేట్ చేస్తాను. దాని తర్వాత మీరు కొనుక్కోకూడదా అనేది కన్క్లూజన్ మీకు ఫుల్ అప్డేట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇంకేం డౌట్స్ ఉంది కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ కమెంట్ చేస్తాను. దిస్ రేవన్ సైనింగ్ ఆఫ్. వాచింగ్. బై బై నౌ.